తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ గురించి, అమరావతి గురించి, చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి కొన్ని సంచలనటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు. ఆయన అన్న మాట, తెలంగాణకు హైదరాబాద్ మంచి అసెట్ అయితే అమరావతి అనేది ఆ రాష్ట్రానికి భారం అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా మాట్లాడాడు. లయబిలిటీ, అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి లయబిలిటీ అంట, తెలంగాణకు హైదరాబాద్ అనేది ఒక అసెట్ అంట అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు. మనం మాట్లాడేది కాదు. ఒకసారి మీరు అందరూ కూడా ఆయన మాటలోనే వినండి ఒకసారి ఏమన్నాడు. आंध्र प्रदेश आई डू अग्री. सो इसीलिए मैं कह रहा हूँ ना, हैदराबाद इज माय बिगेस्ट एसेट, अमरावती इज देयर liability, climate is their liability, climate is my asset, my age is my asset. But they have already the next in line, Nara Lokesh. That is okay, he is too young. You're perfect. Perfect age. But Chandrababu Naidu is too senior, Lokesh is too young, so there is a gap between and you are in the middle, seniority and younger one. I am middle one. రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాటలు, హైదరాబాద్ మాకు పెద్ద అనుకూలత, అమరావతి ఆ రాష్ట్రానికి అది పెద్ద భారం, హైదరాబాద్కు క్లైమేట్ పెద్ద అనుకూలత, అమరావతికి అదే క్లైమేట్ ప్రతికూలం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు. అదేవిధంగా వయస్సు గురించి కూడా మాట్లాడాడు. తన వయసు కూడా తెలంగాణకు అనుకూలమైనటువంటి అంశం. లోకేష్ చాలా చిన్నవాడు, చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్, నారా లోకేష్ టూ యంగ్. సీనియర్కి యంగర్ మ్యాన్కి మధ్య అక్కడ చాలా ఏజ్ గ్యాప్ కూడా ఉంది. నేను మధ్య వయస్కుడిని, ఇవన్నీ కూడా మాకు అనుకూలం అని చెప్పేసి జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాటలు. మరి దీని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే స్పందించే అవకాశం ఏమైనా ఉందా? అమరావతి గురించి ఏ వైసీపీ నాయకుడో లేకపోతే ఇంకెవరైనా సరే సోషల్ మీడియాలో కానీ ఏమన్నా ఎక్కడైనా సరే మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా సీరియస్ అయిపోతుంటారు. తెలుగుదేశం పార్టీ కానీ, అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు చాలా సీరియస్ అయిపోతుంటారు. మొన్న వర్షాలు వస్తే అమరావతి మునిగిపోయిందని చెప్పేసి యావత్ ప్రపంచం మొత్తం చూసింది. ఈవెన్ జాతీయ మీడియాలో కూడా చూపించారు. కానీ అలా మాట్లాడినందుకు వైసీపీ నాయకుల మీద కేసులు కూడా పెట్టారు కూటమి ప్రభుత్వం. దానికి సంబంధించి నెక్స్ట్ వచ్చే అసెంబ్లీలో ఒక బిల్లును కూడా తీసుకురాబోతారంట. మరి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు కదా, జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు. అమరావతి అనేది పెద్ద మునిగిపోయే సముద్రం, అమరావతి అనేది ఒక లయబిలిటీ, అదొక పెద్ద భారం, పెనుభారం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అదొక పెద్ద గుదిబండ అన్న మాటలు మాట్లాడు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణకు హైదరాబాద్ అనుకూలం, హైదరాబాద్కి వాతావరణం అనుకూలం, అదే వాతావరణం ఆంధ్రప్రదేశ్ను ముంచేస్తుంది, అమరావతిని ముంచేస్తుంది అని చెప్పేసి కూడా మాట్లాడాడు. మరి దీని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే స్పందిస్తారా? ఆయనకి కౌంటర్గా ఎవరైనా మాట్లాడతారా? అటు ఏపీ అయినా సరే, ఇటు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే కౌంటర్ ఇచ్చే దమ్ము ధైర్యం ఉందా? ఈవెన్ జనసేన పార్టీ నాయకులైనా సరే ఎవరైనా తెలంగాణలో కూడా ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆయన ఎవరో పొట్టి నర్సిరెడ్డి, ఎవరో ఒక లేడీ కూడా ఉంటుంది, ఝాన్సీ ఎవరో ఒక లేడీ కూడా ఉంటుంది, ఒక జోష్న ఒక లేడీ ఉంటుంది తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ. మరి వీళ్ళంతా కూడా ఆయనకి కౌంటర్ ఇస్తారా? మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మినిస్టర్స్ రేవంత్ రెడ్డి గారికి కౌంటర్గా మాట్లాడతారా? మాట్లాడే దమ్ముందే? అంత అసలు డైరెక్ట్గా మాట్లాడు. నేషనల్ మీడియాలోనే ఆంధ్రప్రదేశ్ పరువుని తీసేస్తున్నాడు. దీని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా మాట్లాడరు, మాట్లాడే దమ్ము కూడా ఉండదు. మాట్లాడలేరు. ఎందుకంటే వీళ్ళ అసెట్స్ అంతా కూడా తెలంగాణలో ఉన్నాయి, వీళ్ళ ఆస్తులన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి, వీళ్ళ వ్యాపారాలు అక్కడే ఉన్నాయి. ఇక్కడ ఏమైనా సరే తోక తిప్పారనుకో రేవంత్ రెడ్డి గారు నలిపేస్తారు. అదొక భయం. అటు టాలీవుడ్ నుంచి, ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి, ఇటు జనసేన పార్టీ నుంచి ఎవరు కూడా ఏ ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడే పరిస్థితి లేదు, మాట్లాడలేరు, ఆ సిచ్యువేషన్ కూడా లేదు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా మన రాధాకృష్ణ కూడా ఆంధ్రప్రదేశ్ గురించి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అనేక మాటలు
పెద్ద పెద్ద కొత్త పలుకులు రాశారు ఆయన. పెద్ద వీడియోనే రిలీజ్ చేశారు ఆయన. ఆయన అన్నటువంటి మాటలు, ఆయన రాసినటువంటి కొత్త పలుకులు చూస్తే అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. గతంలో నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉన్నప్పుడు శాసనసభ్యులు బాధ్యతగా ఉండేవారు, వారిలో భయం ఉండేది. కానీ కొన్ని ఉదంతాలు వింటుంటే మళ్ళీ నక్సలైట్లు బలపడాలనిపిస్తుంది. మరో సీనియర్ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందనేసి రాధాకృష్ణన్ రాశారు. అంటే ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయలేరని ఫిక్స్ అయిపోయారా? నక్సలైట్లు వస్తే కానీ ఏపీలో ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడం సాధ్యం కాని స్థాయికి పరిస్థితి దిగజారిపోయిందా? మేబీ రాధాకృష్ణ రాసినటువంటి రాత్రులు శాసనసభ్యులు కూడా తాము కేవలం 5 ఏళ్ల కాలానికి ఎన్నికయ్యామన్న వాస్తవాన్ని విస్మరించి తమ అధికారం శాశ్వతమని ఎందుకు విర్రవీగుతున్నారో అర్థం కావడం లేదు. ఎమ్మెల్యేలకు అధికారం శాశ్వతం అని తెలిసి ఉంటే ఇంత వేగంగా సంపాదించే ప్రయత్నం చేసేవారు కాదేమో. అధికారం 5 ఏళ్లే అన్న ఉద్దేశంతోనే ఇంత వేగంగా దోచే పని మొదలుపెట్టారేమో. రాధాకృష్ణ రాసినటువంటి కొత్త పలుకులు ఇలా 1, 2, 3 చెప్పుకుంటూ పోతే బోలినే. హైదరాబాద్ చెందినటువంటి ఓ వ్యక్తి ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళగా స్థానిక ఎమ్మెల్యేతో ఒక మాట చెప్పించండి అని సబ్ రిజిస్ట్రార్ అడిగాడట. ఆస్తుల క్రయ విక్రయాలతో ఎమ్మెల్యేలకు ఏం పని అని ప్రశ్నిస్తే సమాధానం ఉండదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్లు వేయాలన్నా ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి. భూ వినియోగ మార్పిడి జరగాలన్నా స్థానిక శాసనసభ్యుని సంతృప్తి పరచాలి. చివరికి ఇల్లు, కార్యాలయాల భవనాల నిర్మాణం కోసం మున్సిపల్ అనుమతులు కావాలన్నా శాసనసభ్యుడు పర్మిషన్ ఉండాల్సిందే. ఇవన్నీ కూడా రాధాకృష్ణ రాసిన ఉంటే కొత్త పలుకులు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వంలో వ్యవహారం? ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని చెప్పుకోవచ్చు. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, మరోవైపు ఏపీఎం రాధాకృష్ణ ఉతికి ఆరాసేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, ఆ కూటమి ప్రభుత్వాన్ని.